ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరాది సందర్భంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని ఇవాళ విశ్లేషించుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశిని గనక మనం తీసుకున్నట్లయితే మే వరకు కూడా ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాలు ఏవైతే ఇప్పుడు ప్రస్తుత కాలం నడుస్తుందో అవే ఫలితాలు మే వరకు ఇంచుమించు మీకు అవే ఉంటాయి. అయితే మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి, అలాగే మే ఆఖరిలో గురువు వృషభం నుంచి మిథునంలోకి, అలాగే రాహుకేతువులు రాహు మీనం నుంచి కుంభంలోకి, కేతువు కన్య నుంచి సింహంలోకి మారటం అనేది ఈ సంవత్సరం యొక్క గోచార ఫలితాన్ని నిర్దేశిస్తాయి. ముఖ్యంగా మనం మే నుంచి కనుక విశ్లేషించుకున్నట్లయితే మే 2025 నుంచి మేషరాశి వారికి ద్వాదశమంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల పాదాలకి కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు పాదాల యొక్క సంరక్షణని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఖర్చులు అధికమవుతాయి. లాభస్థానంలో రాహు సంచారం వల్ల ధనానికి పెద్దగా లోటు ఉండదు. రెగ్యులర్ ఇన్కమ్ అనేది బాగా వస్తుంది. అయితే ఆ వచ్చే ఇన్కమ్ చాలా కష్టం మీద వస్తుంది. ఎందుకంటే ద్వితీయ భావం మీద శని భగవానుడి యొక్క తృతీయ దృష్టి పడుతుంది. అలాగే పంచమ కేతువు వల్ల మనశ్శాంతి అనేది కొంచెం పిల్లల వల్ల తక్కువగా ఉంటుంది. పిల్లల వల్ల మనక్లేశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకి ఉత్తీర్ణత అనేది అత్యంత కష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది. వారు బాగా కష్టపడితే తప్పితే అత్యుత్తమమైన మార్కులు సాధించడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే పంచమ స్థానం మీద శని భగవానుడి యొక్క వీక్షణ పడటం వల్ల ఈ మేషరాశి వారికి వీరి యొక్క ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉంటారో వారికి కూడా అత్యంత గడ్డు పరిస్థితి అనేదిగా చెప్పచ్చు. అలాగే తృతీయ గురువు ఉండటం వల్ల కొంచెం షార్ట్ జర్నీస్, అంటే చిన్న చిన్న ప్రయాణాలు అనేది అత్యధికంగా ఈ సంవత్సర కాలం పాటు, అంటే మే 2025 నుంచి మే 2026 వరకు చేస్తూ ఉంటారు మేషరాశి వారు. ఇవి మనం మేషరాశి వారి యొక్క ముఖ్యమైన గోచార ఫలితాలు తీసుకోవచ్చు. పరిహారాల విషయంగా వస్తే వాకింగ్ ఎక్కువగా చేయమని మేషరాశి వారికి సూచించటమైంది. అలాగే వీరు మేషరాశి వారు కంపల్సరీగా వారి యొక్క గట్ క్లెన్జింగ్, అంటే వారు ఉదరకోశాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఇది ముఖ్యంగా మేషరాశి వారు గమనించాలి. స్వస్తి.